అయిపోయింది. ఏది నొక్కాలంటే ఏదన్నా ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో లైవ్లో మీతో కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేసినందుకు నా ప్రభువుని క్రీస్తు వారిని నేను ఎంతో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా మీ బైబిల్స్ పట్టుకొని సిద్ధంగా ఉండండి. ప్రభు నామాన్ని కనపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ లైవ్లో ఆరాధనను మనము పాల్గొని పొందుకుందాం. చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కృప కొరకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన రాత్రంతా మమ్మల్ని కాపాడి, గడిచిన కాలం మమ్మల్ని కాపాడి, ఈ క్షణం వరకు మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచినందుకు వందనాలు తండ్రి, స్తుతులు. ఈ ఉదయకాలం ప్రభువా నా దేవా, మిమ్మల్ని స్తుతించే పాట ద్వారా, ఉత్తర పశ్చాత్తరాల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తుండగా మా మధ్యకి మీరు దిగివచ్చి, ప్రతి కుటుంబంలోనికి దిగివచ్చి, నన్ను మమ్మల్ని అందరిని అభిషేకించి, ఆశీర్వదించి, అధిక బలంతో నింపి మీ మహిమాధ్యం వాడుకోండి, సహాయం చేయండి, కరుణించండి, కనికరించండి. సభలో నేను మీ సేవకుడిని ప్రభువా, నన్ను మీ కృపగా అప్పగిస్తున్న వందనాలు చెల్లిస్తున్నాను. మీ మహిమార్థం వాడుకొస్తుంది వాడుకోండి ప్రభువా. నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన చేసి మీరే మహిమ పొందని సహాయం చేయండి. ఈ కార్యం అంతా మీ చేతులకు అర్పిస్తాం. అందరూ సిద్ధపరిచి లాగిన్ అవడం సహాయం చేయించి కనికరించండి. యేసు క్రీస్తు ప్రభు నామములో మా ప్రార్థన స్తుతులతో సమర్పించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుందాం. ఇది కొత్త పాట ఒకటే, ప్రభు బిడ్డల పాడుతున్న పాట పాడుకుందాం. లైట్ పెట్టి, లైటింగ్ పెట్టి ఎక్కడ ఉంది? లైటింగ్ ఓకే. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరితుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరితుము జీవితాంతము. ఘనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఘనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా,
ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా. కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, వీళ్ళందరూ కూడా ఉత్తర పక్షిత్రాలుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని స్తుతిద్దాం. 63వ దావీదు కీర్తన ఉత్తర పక్షిత్రాలుగా చదువుకుందాం. 63వ దావీదు కీర్తన తీయండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావాన్ని చూడవలనని పరిశుద్ధాలముందు నేను ఎంతో ఆశతో నీతోటి కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కొని ఉన్నది. నీ మీద ఆశ్చర్యములు చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులను స్తుతించును. నా మంచం మీద నేను జ్ఞాపం చేసుకొని రాత్రి జాముని ధ్యానించినప్పుడు కురువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను నీళ్ళను స్తుతించదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి.
నీ రెక్కల చోటను శరణజొచ్చే ఉత్సాహధ్వని చేసేదను. 8వ వచనం, నా ప్రాణం నంటి వెంబడించున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది. నా ప్రాణం నశింపజేయనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింది చోట్లకి దిగిపోదురు, బలమైన ఖడ్గమునికి అప్పగింపబడుదురు, నక్కల పాలవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడిన ప్రమాణం చే ప్రతివాడును అతిశీలును, అబద్ధములాడవారి నోరు మూయబడును. చిన్న ప్రార్థన చేసుకొని స్తుత్యార్థన కాదు, చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన గడిచిన దినాలన్నింటిలో ప్రభావం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన దేవా మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన సమయంలో ప్రభా మీ సన్నిధిలో నాయన ఈ విధంగా నాయన కూడుకొని నేను స్తుతిస్తుండగా ప్రభా బిడ్డలందరినీ తండ్రి నాయన దీవించండి, ముట్టండి, ఆరోగ్యం దయచేయండి. నాయన ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, మీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా వాక్య భాగంలో మీ సన్నిధి ఉంచండి నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభా, మీరు దర్శించండి తండ్రి. దేవా మీ స్వరం మాకు వినిపించండి నాయన. ప్రభా మమ్మల్ని స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపండి. బిడ్డల చుట్టూ మీ కంచి వేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ అలాగే కూర్చోలేక మోకాళ్ళు వదిలి పెద్దవారు కూడా కళ్ళు మూసుకుని చేతులు పైకి చిన్న ఆరాధన చేసుకుందాం, పెద్దవారు ఆరాధన చేసుకుందాం. ఎవరిబడి వర్షిప్ ద లివింగ్ గాడ్. స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన, స్తుతులు ఎలా మీ పాదములకు వందనాలు 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 అయ్యా. మీ దయకొరి స్తుతులు నాయన, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, సర్వాధికారి యేసయ్యా మీ స్తుతులు, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు నాయన. కృపామయుడా నా తండ్రి మీకు వందనాలు వందనాలు. కనికరం గలవాడా, చేయి విడవనివాడా మీకు స్తోత్రాలు నాయన. నన్ను బ్రతికిల్చిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. నన్ను బ్రతికిల్చిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. యెహోవా రఫా ఆరాధనా, యెహోవా రఫా ఆరాధనా, యెహోవా రఫా ఆరాధనా, యెహోవా రఫా ఆరాధనా. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే. నీవొక్కడివే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. నీవొక్కడివే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. రక్తము నాకై కార్చావు, రక్షణ భాగ్యమునిచ్చావు. రక్తము నాకై కార్చావు, చావు. యెహోవా షాలోమ్ ఆరాధనా, యెహోవా షాలోమ్ ఆరాధనా, యెహోవా షాలోమ్ ఆరాధనా, యెహోవా షాలోమ్ ఆరాధనా.
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే హల్లెలూయా 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 పరమ తండ్రి నీకే స్తోత్రం పరమ తండ్రి మీకే స్తోత్రం యేసు ప్రభు మీకే స్తోత్రం యేసు ప్రభు మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం ప్రేమగల మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా కనికరం గలవాడా మమ్మల్ని చెయ్యి విడువనివాడా నాశనానికి అప్పగింపనివాడా వేటకాన్ని ఉల్లంఘన విడిపించినవాడా నాశనకరమైన తెగులు రాకుండా రక్షించిన దేవా సజీవులకు ఉంచిన దేవా మా ప్రభువా మా దేవా యేసయ్యా మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా ఉదయకాలం దాని పాటల ద్వారా స్తుతి ఆరాధన స్తుతించడానికి ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప తరుణం కొరకు వందనాలు. ఇప్పుడు వాక్యాలకు వెళ్తుండగా మీ మధురమైన స్వరమ వినిపించండి, మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేసి మీ కనికరం కుమ్మరించండి. మీ ఆత్మ బలంగా ఎంతమంది వింటున్నారో అందరూ ప్రభు హృదయాల్లోనికి ప్రతి గృహంలోనికి మీ సన్నిధి బలముగా కుమ్మరించండి, నింపండి, మీ రక్తం ప్రోక్షించండి, మీ ఆత్మను అభిషేకించి నన్ను మమ్మల్ని అందరూ అభిషేకించి అధిక బలంతో నింపి ఆరోగ్యంతో నింపి ప్రభువా మీ మహిమతో వాడుకొని సహాయం చేయండి. ప్రభువా మా దేవా యేసయ్య మీకే మహిమ చెల్లిస్తున్నాను, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ వాక్యం మీ చేతులకు అర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామని వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం ఒక పులరా గుప్తమైన సందేశాన్ని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. హెబ్రీ మనకు పరిచయమైనటువంటి వాక్య భాగం 12వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం చూసినప్పుడు, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం చూసినప్పుడు ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. ఇది నా మెసేజ్. మనకంటే ముందు గొప్ప సాక్షి సమూహం విశ్వాసంతో జీవించి విశ్వాసంలో పరిపూర్ణులై విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేశారు, చూశారు, అనేకలు కనపరిచి దేవుని మహింపరిచారు. ఈవేళ పిల్లరా అదే దేవుని మనం ఆరాధన చేస్తున్నాం కనుక విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడు యేసు వైపు చూడాలని దేవుడు పిల్లరా వాక్యాలు మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి.
గమనించండి పిల్లరా, మన విశ్వాసానికి కర్త ఆయనే. యేసయ్య మన విశ్వాసానికి కర్త. మన ఫోకస్ ఆల్వేస్ అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ జీసస్ ఓన్లీ, నాట్ ఆన్ ద వరల్డ్, నాట్ ఆన్ ద పాండమిక్ సబ్సిక్వెన్సెస్, నాట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. పిల్లరా, మన విశ్వాసాన్ని కర్తదని కొనసాగించేవాడు యేసు. చూస్తే ఈ పందెపు రంగంలో మనం ముందుకు సాగిపోగలమండి. మీకు మాట జ్ఞాపకం చూడండి, పేతురు యేసు చూసిన చెప్పు కూడా నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే పిల్లరా పేతురు గాలిని చూసి భయపడ్డాడో వెంటనే ఆయన మునిగిపోయాడు. చూడండి, మత్తయి సువార్తలోకి వస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 చదువుతాం. 30-31 మత్తయి 14వ అధ్యాయము. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, గాలిని చూచాడు, భయపడ్డాడు, మునిగిపోడండి. అది ఎవరిని చూడాలా? యేసుని చూడాలా. యేసుని చూసినా చెప్ప కూడా చక్కగా నీటి మీద నడిచిపోయాడు. ఆయన జీవితంలో అద్భుత కార్యం జరిగింది. ఎప్పుడైతే యేసుని చూడకుండా గాలిని చూసి భయపడ్డాడో వెంటనే మునిగిపోయాడండి. ఇక్కడ 3 చూస్తున్నాం మనం. ఇక్కడ గాలిని చూడడం, భయపడడం, మునిగిపోవడం. యేసుని చూడకుండా గాలిని చూస్తే పిల్లరా భయపడ్డాడు, మునిగిపోయిన జీవితం మునిగిపోయిందండి. ఆయన విశ్వాసము, యేసు చూసిన విశ్వాసము ఆయన నీటిపై నడిపించింది. ఆయన అల్ప విశ్వాసము, ఆయన భయము ఆయన నీటిలో ముంచేసింది. ఇవాళ పిల్లలు గమనించాలి మనము. ఇవాళ మనం యేసును చూడాలి తప్ప మనం చూసి మనం విశ్వాసం ముందుకు సాగాలి. కానీ మన పిల్లరా గాలిని చూసి భయపడడానికి వీల్లేదు. గమనించండి, ఈవేళ లోకమంతా భయంతో నిండిపోయింది. ఎవరు చూడండి, ఎక్కడ చూడండి, భయం భయం భయం. మనుషులు భయంతో నిండిపోయారు. గమనించండి, ఇవాళ పిల్లరా మనం గాలిని చూడకూడదు, భయాన్ని చూడకూడదు, జరుగుతున్న పరిస్థితులు చూడకూడదు. కానీ మరి ఎవరిని చూడాలా? మనం ఎవరు చూడాలా? చూడండి, కీర్తన 34వ కీర్తన 34వ కీర్తన 4వ చదువు 4వ వచనం నుండి 4 నుండి. నేను యెహోవా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయనను తప్పించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, నేను యెహోవా విచారణ చేయగా, అంతేకాదు నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించాను. విచారణ చేయడం ప్రార్థన చేశాడు. నేను ప్రార్థన చేశాను, ఆయన దగ్గర మోకరించాను. దావీదు అనుభవం చూస్తున్నప్పుడు పిల్లరా ఆయన జవాబు ఇచ్చాడు. మనకు కలిగిన భయములన్నీ కూడా ఆయన తీసేస్తాడండి. ఇంకా 5వ వచ్చిన కూడా వారు ఆయన తోటి చూడగా వారి వెలుగు కలిగను, వారి ముఖములను లజ్జింపకపోను. ఎవరెవరు చూసారట వాళ్ళు? ఆయనతో. ఎవరైనా? యేసుని ఆయన. వారు యేసు చూడగా వారికి వెలుగు కలిగింది. మన ఈనాడు పిల్లరా లోకాన్ని చూస్తే భయం గుప్పుట్లోకి వెళ్ళిపోతాం, మునిగిపోతామండి, సింక్ అయిపోతామండి. గమనించండి, యేసు చూస్తే ఆయన ఎవరైనా పునరుద్ధానుడు, సజీవుడు, శక్తిమంతుడు. పిల్లరా మన మధ్య జీవిస్తున్నవాడు. ఇదిగో యుగ సంవత్సరం వరకు నేను నీకు తోడు ఉన్న సెలవిచ్చిన వాగ్దానం చేసిన దేవుడు. యేసు మనం చూడాలి తప్ప లోకం వైపు మనం చూడడానికి వీల్లేదండి. గమనించ పిల్లరా, దావీదు అనుభవం చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడో? పిల్లరా దావీదు అనుభవం మరో మనం చూద్దాం. 56వ కీర్తన రండి, 3-4 వచనాలు. 56వ కీర్తన 3-4 వచనాలు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను నేను. చూసారా, భయం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడట? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, యేసయ్యని ఆశ్రయిస్తున్నాడు అండి దావీదు. నాకు భయం సంబంధించిన దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను. వేళమని ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం? అంజలికి తెలియదు ఎవరిని ఆశ్రయించాలో. కానీ పిల్లారా దేవుని బిడ్డలమైన మనకి తెలుసు. మన ప్రభుని ఎరిగిన వారం మనం. ఆయన ఎవరో మనకు తెలుసు. భయం సంబంధించిందా? వాక్యం చెప్తున్నాడు, భక్తి చెప్తున్నాడు. పిల్లారా నాకు భయం సంబంధించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అంతేకాదు దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేద్దాం. చూసారా మాట? 4 56 4. దేవుని బట్టి
వాక్యమును కీర్తించదును. వాక్యాన్ని కీర్తిస్తున్నాను. అది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుడు. వాక్యంలోకి రా. వాక్యంలో చదువు. గో త్రూ టు వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్ళు. వాక్యం చదువు. వాగ్దానాలను స్వతంత్రించుకో. చూసారా, ఆయన వాక్యమును నేను పిల్లరా కీర్తించదును. వాక్యాన్ని కీర్తిస్తాడండి. ఆయన వాక్యం ఇచ్చాడు. ఇది మామూలు వాక్యం అంటే ఏదో సాదాసీదా మామూలుగా ఏదో బైబిల్ సొసైటీ వారు తెల్లని కాగితం మీద నల్ల అక్షరాలు ప్రింట్ చేసింది అనుకోకండి. ఆది కాండము నుండి మొదటి నుండి ప్రకటన చివరి వరకు ఇది శక్తి గలది, జీవము గలది పిల్లరా, జీవము గలది. అంతేకాదు పిల్లరా, అది రెండించబడి ఖడ్గము లాంటిది. వాక్యం మన హృదయాల్లో విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ జనరేట్స్ ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్స్. ఇవాళ గమనిస్తున్నావా? వాక్యాన్ని కీర్తించు, వాక్యం చదువు, వాక్యం ధ్యానించు. లోక వార్తలు వినడం మానేసి, లోకంలో మీడియాలో వచ్చి భయపెట్టే మాటలు వినడం మానేసి దేవుని వాక్యం చదువు. మొన్న ఎవడేదో రాస్తున్నాడు, ఓ మీడియా వాడు చెప్తున్నాడు, మేము చూపించినటువంటి మరి మీడియాలు చెప్తూ ఇదిగో పలానా దగ్గర 10 మంది చచ్చిపోయారు, కానీ భయం కరోనాతో 10 మంది చచ్చిపోయారు, కానీ భయం చేత 100 మంది చచ్చిపోయారు చెప్తున్నాడు, రాస్తున్నాడు. ఇది ఎంత భయంకరంగా ఉందో. భయం వద్దు పురారా, భయం వద్దండి. ఈవేళ దావీదు వలె ప్రభువుని ఆశ్రయించి మనం ముందుకు సాగాలండి. ఎందుకంటే భయం చాలా భయంకరమైనది. భయం సాతానుడు పుట్టించింది. అది దేవుని డిక్షనరీలో భయం లేదు. పాపము భయాన్ని వస్తుంది తప్ప ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఇవాళ ప్రభుని ప్రేమించాడు, భయపడ్డండి. వెళ్ళండి యోబు గారి అనుభవం చూద్దాం. యోబు గారి అనుభవం పురారా, యోబు గ్రంథం 3వ అధ్యాయం, యోబు 3వ అధ్యాయము 25-26 వచనాలు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25-26. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా, ఏది వచ్చినా భయపడుతున్నాడు, అదే వచ్చిందటండి. ఎందుకంటే భయము ఇది వస్తుందేమో అని భయపడితే అది వస్తుందటండి. ఇది రాదు. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు, ఏ అపాయముని యొద్దకు రాదని చెప్పాడు ఆయన. ఆయన మాట నమ్మండి. ఏసే చెప్పిన మాట నమ్ముతాం తప్ప వస్తాదని చెప్పేసి పిల్లరా చెప్పిన మాట మనం నమ్మకూడదండి. లోకము సత్యము కాదు. ఉంటున్నావా? పిల్లరా గమనించండి. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా, అదే నాకు సంభవించింది. ఇంకా నాకు భీతి పుట్టించింది, నా మీదకి వచ్చుచున్నది. ఏమని చూసారో? నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఇదండి లోక పరిస్థితి. దిస్ ఈజ్ ద ప్రెసెంట్ కండిషన్ ఆఫ్ ద వరల్డ్. భయపడుతున్నారు, అదే వస్తుంది, ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది. పిల్లలు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. జనాలు తిన పిల్లరా నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదండి. ఎందుకంటే భయం. ఆ భయం పోవాలంటే యేసు ఒక్కడే భయం నుండి విడిపించేవాడండి. నా బిడ్డ వింటున్నావా? చూడండి సామెతల గ్రంథం మరి 29-20 చూద్దాం. సామెత 29-25 లేఖనం చెప్తుంది. లేఖనం సామెత 29-25 29-25 సామెతలు. భయపడిన మనుషులు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మికించువాడు సురక్షితముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా? భయపడితే మనుషులకు ఊరు వస్తుందట. యెహోవాని నమ్మికించేవాడు ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటాడండి. యెహోవా నామం బలమైన దుర్గమం. నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా జీవిస్తాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వింటున్నావా? ఇవాళ పిల్లలకు అర్థమవుతుందా? పిల్లలు గమనిస్తున్నావా? ఇవాళ మనం నిర్భయంగా జీవించాలండి. ఇందుకొరకే నేను రక్షించుకున్నాడు దేవుడు. చూడండి, ఎందుకు రక్షించాడు నేను దేవుడు? ఆ మాట చూద్దాం రండి. లూకా సువార్త రండి 1:75 చూద్దాం. లూకా సువార్త 1:75లో ఒక మాట చెప్తాడు ప్రభు. గమనించండి. లూకా సువార్త 1:75 మధ్యలో చూద్దాం. మధ్య నుండి మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయులమై
ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ మనకు కలగజేశాను. ఎందుకు రక్షించాడు దేవుడు మనకి? మన జీవితకాలం అంతా నిర్భయముగా జీవించాలని. యెహోవా నా కాపరి, నాకే లేమే కలగ. యేసయ్య నాకు మంచి కాపరి, యేసయ్య నాకు ఊపిరి. మనకు ఊపిరి ఊదినోడు ఆయనే, ఆ ఊపిరి పడిపోకుండా కాపాడోడు ఆయనే. సరే, నిర్భయముగా జీవించడానికే దేవుడు పిల్లల మనల్ని రక్షించుకున్నాడు. మర్చిపోకండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా ఆయన ఈ లోకంలో ఆయన నరుడిగా జన్మించాడు, రక్త మాంసాలు కలిగి ఆయన ఈ లోకంలో జీవించాడు. చూడండి, ఎబ్రీ 2వ అధ్యాయం 14-15 చూద్దాం. ఎబ్రీ 2 అధ్యాయం 14-15 చదువమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని వైననగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. చూసారా, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును యేసయ్య రక్త మాంసములలో పాలువాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఆయన ఎందుకు వచ్చాడు? మరణ భయం మనం విడిపించడానికి. ఏదో అయిపోద్ది, ఏదో చేసేది. నో, నథింగ్ హ్యాపెన్. నీకు దేవుడు తోడుగున్నాడు, నిన్ను కాపాడు, కురుగుడు నిద్రపోడు, ఆయనే నీకు తోడుగా ఉన్నాడు. వింటున్నావు బిడ్డ? ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. నేను ఎన్నడూ విడువని ఎడబాని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు. ఈ గొప్ప దేవుడు ఉన్నాడు కదా, భయపడతావా? భయపడదు. పేతురు గాలిని చూచి భయపడాడు, మునిగిపోయి చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించని ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను రక్షించు. వెంటనే ప్రభువా కనికరం గలవాడు కనుక ఒక చిన్న ప్రార్థన ప్రభువుని ఆశ్రయించాడు కనుక చేపట్టు కానీ లేపునాడు. మన విశ్వాసానికి కర్త ఆయన వైపు, యేసు వైపు చూచుచూ ఇవాళ ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడండి. గమనించారా? లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూడు, నీ విశ్వాసము పెరుగుతుంది. వాక్యములకు వెళ్ళు, నీ విశ్వాసం పెరుగుతుంది. వాగ్దానాలు చదువు, నమ్మ వాగ్దానాలు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. డోంట్ డౌట్ హిస్ సిన్సియారిటీ. ఆ నమ్మకత్వాన్ని పిల్లరా నువ్వు అనుమానించొద్దు. ఉదయకాల సమయంలో ప్రభు ఎద్దుకురా. యేసు వైపు చూడు బిడ్డ, ప్రభుని చూడు. యేసే మనకున్నాడుగా, మరణాన్ని జయించిన ప్రభు మనకున్నాడు కదా, జీవించే దేవుడు మనకున్నాడు కదా అని చెప్పాడు. నేను జీవించుతాడు కనుక మీరు జీవిస్తారని చెప్పాడు. ఆయన జీవిస్తున్నాడు. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు? పరలోకంలో కాదు, నీలో నాలో జీవిస్తున్నాడు. ఆయన మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఆయన మన మహిమ నిరీక్షణ. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని ఆలయముగా చేసిన దేవుడు. బిడ్డ వింటున్నావా? లుక్ అంటూ జీసస్. ప్రభువుతో చూడు, యేసు వైపు చూడు బిడ్డ. ఇవాళ నీ బైబిల్ అన్నీ తీసేస్తాడు. నీ మీద ఏగా వాలనేవాడు, నేను విడివాడు, ఎడబాయాడు. వింటున్నావా బిడ్డ? వింటున్నావా? నేను మరొక మాటలు కాదు, చూడండి. ప్రభుని చూసి పునరుద్ధాడన ప్రభుని చూసినటువంటి యోహాన్. రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 చూద్దాం. ప్రకటన గ్రంథం మంచి వాటర్ అది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె పాదముల పడితేని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడినైతేనే గాని ఇదిగో యుగ యుగములో సజీవుడై ఉన్నాను. చూసారా? యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఎవరు లేరు ఆయనకి, నానెవరు లేరు. లేరా? బలహీనుడైపోయాడు, విశ్వాసం తగ్గిపోయింది.
భయపడిపోతున్నాడు, భయంతో ఉన్నాడు. అదొక ద్వీపం, పద్మోస ద్వీపంలో ఉన్నాడు. చుట్టూ క్రూర జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఎక్కడో దూరంగా రోమా సైనికుల యొక్క బేరక్ ఉంది. అక్కడ నేను అనుకోడు వెళ్తున్న చాప్టర్ అయిపోయింది అనుకున్నాడు. అంటే నేను పిల్లరా పునరుద్ధారణ ప్రభువు అని దర్శించాడు. పునరుద్ధారణ ప్రభు దర్శించి యోహానని చూశాడు. వినండి పిల్లరా, నేనని చూడగానే చచ్చిన వాళ్ళు ఆయన పాద పడితేని ఆయన కుడి చేత నామదించి నా తిట్టాను, భయపడకమో. చూసారా ప్రభు అన్నాడు. ప్రభుని చూస్తే వెంటనే పడిపోయాడు. ఆయన పాదాలు పడిపోయాడు, చచ్చిన వాళ్ళు అయిపోయాడు. ఎందుకంటే యేసయ్య ఇంతకుముందు యేసయ్య కాదు, యెరూషలేములో నజరేతులో తిరిగిన యేసయ్య కాదు. ఈ యేసయ్య అలా లేడు. పునరుద్ధానుడు, పరిశుద్ధాత్ముడు, సైన్యములకు అధిపతిగా కనిపిస్తున్నాడు. అగ్నిజ్వాల వంటి నేత్రాలు కలవాడు, అపరంజన పోలిన పాదాలు కలవాడు, తెల్లని ఉనిన పోలిన శిరస్సు కలవాడు, శాశ్వత కాలమంతా ప్రత్యక్షమయ్యే దేవుడు, ప్రేమించేవాడిని ఖడ్గము కలవాడు, 7 నక్షత్రాల కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభం సంచరించేవాడు, దేవుని 7 ఆత్మలు కలవాడు, 7 కొమ్ములు కలిగిన దేవుని గొర్రెపిల్ల. ఓ పునరుద్ధారణ ప్రభు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడుగా ఎప్పుడు దర్శనమిచ్చాడో కింద పడిపోయాడు. వెంటనే ప్రభు యోహాను మీద చేయి పెట్టి తన కుడి చేతి నుంచి, యోహాను భయపడద్దు, ఫియర్ నాట్. చూసారా, భయపడద్దు, నేను మొదటి వాడిని కడపటి వాడిని, చనిపోయాక తిరిగి లేచాను, యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాను అని. అదొకటే కాదండి, 18 అంటాడు, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాదిలో ఉన్నాయి. నువ్వు చచ్చిపోతున్న ఎందుకు భయపడతావయ్యా? మరణం యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. మరణం యొక్క మరణం నా చేతిలో ఉందయ్యా. చూసారా, భయపడికి యోహాను, ఇంకా నువ్వు బ్రతకాలా, ఇంకా నువ్వు జీవించాలా, ఇంకా నువ్వు అనేకులకి వాక్యం పాటించాలా, ప్రపంచ యొక్క భవిష్యత్ అంతా నీ చేతిలో, నువ్వు చెప్పాలా ప్రపంచానికి, ప్రకటన గ్రంథం రాయాలి నువ్వు. చూసారా, ప్రభు వస్తున్నాడు. ప్రభు ఎలా రాకడం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో, నూతన పట్టణం ఎలా ఉంటుందో, చూసావా, నరకం ఎలా ఉంటుందో, సాతాళగా నశించిపోతాడో అన్ని రాయాలి నువ్వు. దేవుని బిడ్డల భవిష్యత్తు ఏంటో, బంగారు భవిష్యత్తు ఏంటో నువ్వు రాయాలి యోహాను. అప్పుడే చచ్చిపోతావా? నీ పట్ల సంకల్పం నెరవేరే వరకు నువ్వు చావవో. గట్టి హెల్లు చెప్పడంతో కూడా యోహానుతో మాట్లాడతాడు ప్రభు. నువ్వు చావో, భయపడక, మరణం నా చేతిలో ఉంది. వైరస్ చేతిలో, కోవిడ్ చేతిలో లేదు మరణం. అర్థండి, దేవుని బిడ్డల కోసం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. వింటున్నారా? మరణము పిల్లరా ఏది ఎంత మాత్రం హాని చేయలేదు. మరణము నా చేతిలో ఉంది, తాళం చెవి నా చేతిలో ఉంది. చూసారా, ఎందుకంటే అందులో తప్పించేవాడు ఆయన. రాకుండా 68 కింద 20 వచనం, 68 కింద 20 వచనం, 68 కింద 20 వచనం, 68 20. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడే ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువు అయిన యెహోవా. మరణం తప్పించడం ఆయన చేతిలో ఉందండి. బిడ్డ వింటున్నావా? మన చేతిలో, అది ఎవరి చేతిలో లేదు. యోబుతో చెప్పాడు, సాతానుతో చెప్పాడు దేవుడు, ఆయన ప్రాణాన్ని ముట్టడానికి నీకు అధికారం లేదు. ఇవ్వని అధికారం మన ప్రాణాన్ని ముట్టడానికి దేనికి ఎవరికి అధికారం లేదండి. పరలోకం ఇవ్వబడితే కానీ మన మీద ఎవరికి అధికారమో ఉండదండి. బిడ్డ ఆయన మాట చూడండి పులరా. దావీదు పాపం చేసినప్పుడు ఆయన మాట అంటాడు చూడండి, 116వ కీర్తన 18 వచనం, 116వ కీర్తన 18 116 18 116 18. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. చూడండి పులారా, గమనించండి. 118 18 యెహోవాను కఠినంగా శిక్షించను గాని ఆయనను మరణమునకు అప్పగించలేదు. చూసారా, యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ నన్ను మరణమునకు అప్పగించాడు కాదండి.
కొడుకు తప్పు చేస్తే పాపం చేస్తే కొడతావు తప్ప చంపేస్తావా? శరీరం బట్టి రక్తమాంసాలు పంచుకు పుట్టిన కొడుకునే నువ్వు చంపవే. ప్రాణం పెట్టి రక్షించిన ప్రభు, రక్తం ఇచ్చి నేను కొన్న ప్రభు, నువ్వు పాపం చేస్తే లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతే నువ్వు చంపేస్తాడా? కఠినంగా శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించే దేవుడు కాదు. యోహాను భయపడద్దు చూసారా? తప్పిస్తాడు దేవుడు. పౌలు గారు అనుమతి చూద్దాం. 2 కొరింథీ 1:10 చూద్దాం. 2 కొరింథీ 1:10 పౌలు గారు తన జీవితం అనుభవం ఏమంటున్నాడు? నేను ముగింపులోకి వెళ్తున్నాను. నేను 2 తిమోతి 2 కొరింథీ 1:10 ఆయన మమ్మల్ని తప్పించాను. చూసారా? గొప్ప మరణం మాకు తప్పించాను, ఇంకా ఇక ముందుకును తప్పించును. చూసారా? పౌలు గారు అనేక బాధలు పడ్డాడు, అనేక సమస్యలు, రాళ్లతో కొట్టబడి ఎన్నో శోధనకు వెళ్ళాడు. ఆయన చంపాలని చూశారు, గోడలోంచి కిందకి దింపేశారు, ఆయన గంపలు పట్టి దింపేశారు. పౌలు గారు అనుమతి చూసినప్పుడు ఆయన అట్టి గొప్ప మరణాన్ని మమ్మల్ని తప్పించాను, ఇక ముందుకును తప్పిస్తాడు అని చెప్పి అంటాడు. మీరు మా కొరకు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన మానకుండా ప్రార్థన చేయండి. అవునండి, మీ సేవకుల కోసం, మీ కాపురుల కోసం, మా కోసం మీరంతా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని తప్పిస్తాడండి. బిడ్డ వింటున్నావా? మీ కుటుంబాల కోసం చేయండి, సంఘాల కోసం చేయండి, మా కొరకు చేయండి, మన దేశం కోసం ప్రార్థన చేయండి, మొరబడి కన్నీరు కార్చండి. పిల్లరా, ఇప్పటికే ఎంతోమంది సేవకులు లేకుండా పోయారు. పిల్లరా, ఈవేళ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకో మాట అంటాడు తిమోతి గారు, 2 తిమోతి 4వ అధ్యాయము 17-18 వచ్చినారు. 2 తిమోతి 4:17-18. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటన నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఈవేళ ప్రభు అది పౌలు గారికే కాదు, మనందరికీ వర్తిస్తుంది ఈ మాట. ప్రభు మన పక్కన ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. దావీదు అనుభవంలో 16వ కీర్తనలో చక్కని మాట మరి దావీదు మాట్లాడుతాడు. చూడండి, 16వ కీర్తన 8-9 వచనాలు. సదాకాలము నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నా కుడి పార్శ్వలో ఉన్నాడు. ఎల్ఏ ఫౌండర్ దాని దగ్గర అనేవాడట, నా కుడి పక్కన ఉన్నాడు అయ్యా, ఎందుకంటే నా కుడి పక్కన ప్రభు నడుస్తాడని చెప్పాడట. ఆయన ఎప్పుడు కూడా ప్రభు నడుస్తాడు, ఆయన నా కుడి పక్కన ఉన్నాడు. ఆయన చదువు ఉన్నాడు కనుక 9వ వచనం, అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించి ఉన్నది. ప్రభు నాలో ఉన్నాడు కనుక, మనతో ఉన్నాడు కనుక, ఆయన మనలో ఉన్నాడండి. ఆయన మనలో ఉన్న ప్రభు మన మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. ఆయన మీరు నాలో ఉన్నాడండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఎక్కడున్న మనలో అప్పుడు ఉన్నాడు. మన పరిశుద్ధ దేవునికి ఆలయం మన మీద. నాన్న, నువ్వు దేవుడు సొత్తు అయ్యా, దేవుడు సొత్తువు, నువ్వు దేవుడు సొత్తువి. మర్చిపోక కనుక దేవుడు యాకోబు ప్రభు అంటాడు, యాకోబు నీవు నా సొత్తయ్యా, నిన్ను విమోచించుకున్నాను. అందుకేనయ్యా నీ జలములు ముంచలేవు, అగ్ని నుండి కాల్చలేదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ అపాయం నీకు రాదు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ ప్రాణముని కాపాడేవాడు దేవుడు. అంతేకాదు నీ ప్రక్క 1000 మంది పడిపోయినా, కుడిపక్క 10,000 మంది కూలిపోయినా అపాయం నీ యొద్దకు రాదు. చెప్పండి అందరూ, నా పక్క 1000 మంది పడినా చెప్పండి, నా కుడిపక్క 10,000 మంది కూలినా అపాయం నా యొద్దకు రాదు. అపాయం నా యొద్దకు రాదు. నన్ను దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించడు. విశ్వాసం ఉందన్నమాట. నేను బతికించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు.
నువ్వు ఆయన కుమారుడు కనుక నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. బిడ్డ వింటున్నావైతేనన్నా దేవత యొక్క అనుమతి చూసారా? పౌలు గారిని చూసారా? ఆయన నాలో ఉన్నాడు కనుక నా హృదయం సంతోషంగా ఉంది, నా ఆత్మ హర్షిస్తుంది, నా శరీరం సురక్షితంగా ఉంది. పిల్లరా ఇంకా చూస్తే మరి రోమిలోని పత్రికలోకి వెళ్తే 8వ అధ్యాయంలోకి వెళ్తే చక్రమాట ఉంటుంది. 8వ అధ్యాయము రోమా 8వ అధ్యాయము 11వ వచనం. మృతుల్లోండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన అడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనని మీ శరీరములను కూడా ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ తండ్రి అని దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. యేసయ్య ఆత్మ మనలో ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నాడు. అందరూ చెప్పండి స్పిరిట్ ఆఫ్ గాడ్. చెప్పండి స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ జీసస్, స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ అండ్ మై స్పిరిట్ ఈజ్ వన్ స్పిరిట్. చెప్పండి తండ్రి అయిన దేవుని ఆత్మ, యేసు ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు నా ఆత్మ కలిసి ఒకే ఆత్మగా ఉన్నాయి. అందరు గట్టి హల్లి చెప్పండి. సరే ఎంత చక్కగా రాస్తున్నాడండి. మృతుల్లోండి ప్రభువుని లేపిన ఆత్మ మీలో ఉంటే మీ శరీరాలు కూడా క్షేమంగా కాపాడతాడు. మరి ఎందుకు భయపడుతున్నావు? దేవుడికి కాపాడుతుంటే నమ్మకం లేదు కానీ అది ఏదో చేస్తుంది దాన్ని మాత్రం బాగా నమ్ముతున్నావు నువ్వు. అది వస్తుందండి, ఏదో చేస్తుందండి, పట్టేస్తుందండి, అంటూ పోతుందండి, అది నమ్ముతున్నావు నువ్వు. ఎందుకంటే మనుషులు చూస్తున్నావు, మనుషుల కార్యాలు చూడదు. అర్థమవుతుందా? మన జాగ్రత్త మనం ఉండాలి. చేతులు కొడుకో, డబల్ మాస్క్ వేసుకోమంటున్నాడు, వేసుకో. వేడి నీళ్ళు తాగు, ఆవిరి పట్టు. కొంతకాలం ఆవిరి పట్టమా, ఇప్పుడు ఆవిరి పట్టొద్దు అంటున్నారు. ఏది రైటో తెలదావు, ఏది చేయాలో అర్థం కావట్లేదు. మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరూ కూడా. పిల్లరా అర్థమవుతుందా? సింహము నోటి తప్పించే దేవుడు ఇప్పుడు తప్పిస్తున్నాడు. రాబోతున్నలు కూడా ఆయన తప్పిస్తున్నాడు. ప్రభు రాకడ వరకు నీ విషయంలో దేవుడి సంకల్పం పూర్తయ్యే వరకు నీవు లోకాన్ని విడిచిపెట్టవద్దు. నన్ను నువ్వు అర్థమవుతున్నా బిడ్డ వింటున్నావా? నేను ముగిస్తున్నానండి. టైం అవుతుంది. ఈవేళ మన విశ్వాసాన్ని కథ ఆయన యేసు చూద్దాం. ఎవరైనా మన రక్షణకర్త. ఒక్క మాటలు నేను టచ్ చేసి ముగిస్తాను. రండి ఆదికాండము 22:13 చూద్దాం. ఆదికాండం 22:13 ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? 22:13 ఆదికాండం 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తలుకున్న పొట్టేలు కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించే సమయంలో దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు అబ్రహాము. వెంటనే ప్రభు అన్నారు, అబ్రహాము ఆగు, ఆ చిన్నవాడిని ఏమి చేయొద్దు, అటు చూడన్నాడు. చూస్తే పొట్టేలు కనిపిస్తుంది. పొట్టేలు పొట్టేలు తీసుకొచ్చి నీ కుమారుని మారుగా బలి అర్పించు. పురారా అబ్రహాము పొట్టేలను చూస్తున్నాడు. తీసుకొచ్చాడు, బంధించి దాన్ని వధించి ఇస్సాకుని విడిపించి, వినండి, ఇస్సాకుని విడిపించి ఇస్సాకు స్థానంలో ఆ యొక్క పొట్టేలను బంధించి వధించి దాన్ని దహన బలిగా అర్పించాడు అబ్రహాం. గమనించండి. ఆ పొట్టేలు ఎవరో తెలుసా? మన ప్రభువుని యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడండి. ఇస్సాకు నిలబడి చూస్తున్నాడు. పిల్లరా ఇస్సాకు చూస్తుంటే ఆ పొట్టేలను వధిస్తున్నాడు అబ్రహాము. నేను అనుకున్నాడు ఇస్సాకు, ఈ పొట్టేలుగా లేకపోతే, ఈ గొర్రె పొట్టేలు లేకపోతే ఆ ఖడ్గం నా మీదకి రావాల్సింది, నేను చావాల్సింది. ఇప్పుడు నాకు బదులుగా పొట్టేలు చనిపోయింది. చూసారా? నాకు బదులుగా నేను రక్తం కార్చాలి, కానీ నాకు బదులుగా ఈ పొట్టేలు రక్తం కారుస్తుంది. నాకు బదులుగా ఈ పొట్టేలు గిజగజ గింజుకుంటుంది. నా మీద రావాల్సిన ఖడ్గము శిక్ష సమస్త పొట్టేలు భరించింది అని చెప్పి పిల్లరా ఇస్సాకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారు మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకు ఇక్కడ ఇస్సాకుకు మారుగా పొట్టేలు వధించబడింది. ఈవేళ మనకు మారుగా యేసే శిలువ మీద ప్రాణం పెట్టాడు.
మన శిక్షను ఆయన భరించాడు, మన శాపాన్ని ఆయన భరించాడు, మన రోగాలను భరించాడు. ఆ రోగాల్లో ఈ కరుణ కూడా ఉందండి. ఆ రోగాలు కరుణ కూడా ఉందండి. కరుణ వ్యాధిని కూడా ఆయన భరించాడు. ఆయన మన రోగాలను భరించాడు. ఆయన యొక్క గాయాల ద్వారా మన స్వతంత్ర పొందుతున్నామంటే నన్ను అర్థమవుతుందా? అంతేకాదు పిల్లరా, మన శాపాన్ని ఆయన భరించి మనకు ఆయన ఆశీర్వదించాడు. మన యొక్క పిల్లరా మన యొక్క మరి రోగాలు భరించి మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈవేళ మన కొరకు గాయపరచబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మేకులతో కొట్టబడి ముళ్ళ కిరీటం ధరించి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తమంతా కార్చి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడండి. ఈవేళ ఆయనతో చూస్తావద్దని అన్న ఇస్సాకు అబ్రహాం చూస్తున్నాడు, ఇస్సాకు చూస్తున్నాడండి. అవును పిల్లరా, ఆయనతో చూస్తే మన జీవితంలో గొప్ప విడుదల పొందుకుంటాం పిల్లరా. ఇశ్రాయేల్ జీవితంలో మనం చూసినప్పుడు, ఇశ్రాయేల్ జీవితం మనం చూసినప్పుడు పిల్లరా గమనించండి, ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు సర్పములు వచ్చి వారిని కరిచి వేస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. భయంకర పరిస్థితి, మనుషులు చనిపోతున్నారు. సభలో ప్రజలంతా వచ్చి మోషే గారికి మనం చేస్తే, మోషే గారికి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, పిల్లరా వినండి, ప్రతిదానికి విరుగుడు, ప్రతిదానికి సొల్యూషన్ దేవుడి దగ్గర ఉందండి. రెమెడీ దేవుడి దగ్గర ఉందండి. ప్రతి సమస్యకి దేవుడి దగ్గర పరిష్కారం ఉందండి. ఎప్పుడైతే పిల్లరా ఈ పాములు కరిచేస్తున్నాయో దేవుడు చెప్పాడు మోషేతో, ఒక సర్పాన్ని నిలబెట్టాడు. ఇతర సర్పాన్ని నిలబెట్టు. మనం చూస్తాం పిల్లరా, యోహాను సువార్త 3:14-15 చూస్తాం. యోహాను సువార్త 3:14-15 ముగిస్తున్నాను నేను. యోహాను సువార్త 3:14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అరణ్యంలో మోషే ఎలా ఎత్తాడో దేవుడు చెప్పిన రీతిగా అరణ్యంలో మోషే ఎత్తడితో సర్పం చేయించి పైకెత్తాడు. అనర్గలు కొంకుతున్నవారు, మరణాపాయంలో ఉన్నవారు పిల్లరా, ఇవాళ హాస్పిటల్లో ఉన్నావా, ఐసీయూలో ఉన్నావా, ఐసోలేషన్లో ఉన్నావా, మరణ భయంతో ఉన్నావా, ఇవే భయపడకు. నీ కొరకు శిలువలో వేలాడుతున్న యేసుని చూడు. ఉదయకాల సమయంలో యేసుని చూడు, ఆయన జ్ఞాపం చేసుకో, ఆయన వాక్యం చూడు, వాక్యంలో క్రీస్తుని చూడు, విశ్వసించు, ఆయన పాదాలు పట్టుకో, స్తుతి ఆరాధన చెయ్యి, నీ పాపాలు ఒప్పుకో, ఆయన్ని ప్రభుకి అప్పగించుకో, ఆయన పాదాలు పట్టుకో, ప్రభు ఆయనని కనికరించని ఆయన పాదాలు పట్టుకో. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రభు చెప్తున్నాడు వాక్యంలో, యోహాను సువార్తలో, అరణ్యంలో మోషే ఇతర సర్పం ఎలాగెత్తాడో, ఆ ఇతర సర్పం చూసిన వారు ఎలా నిదానం చూసినంత బతికారో చూస్తాడు. నిదానం చూసినాడు, బతికేసి అందరూ బతికేసారటండి. ఆ ఇతర సర్పం నిదానం చూసి పైనుండి కింద వరకు ఎలా బతికారో ఈవేళ మనం కూడా యేసు నిదానం చూస్తే బతికేస్తామంటే నన్ను బతుకుతావు బిడ్డ. నిదానం చూస్తావు, పైన కింద చూస్తావు. ఒకసారి ఆయన తలకు వేసే తలను చూడసారి శిరస్సు, దేవాది దేవుడు ముళ్ళ కిరీటము ధరించి ముళ్ళు గుచ్చుకుని తలంతా రక్తము కారిపోయింది అంటున్నావా? ఆయన చేతులు చూడు, చేతులు 2 చేతులు మేకులు కొట్టబడ్డా. ఎందుకు? మన చేతులు మన పాపం చేసిన పాపాన్ని బట్టి ఆ చేతుల్లో మేకులు కొట్టించిన రక్తం కార్చినాడు. ఆయన పాదాలు చూడు, పాదాల్లో మేకులు కొట్టబడ్డ రక్తం కార్చినాడు మన చెడ్డ నడతల కోసం. ఆయన దేహం అంతా చూడు, దేహం అంతా కొరడా దెబ్బలతో చీల్చబడిందని, దేహం అంతా కూడా నీ కొరకు నా కొరకు అంటున్నావా? దేహం అంతా కొరడా దెబ్బలతో చీల్చబడింది. పైన కింద నిదానం చూడు. ఎవరి కోసం ఈ త్యాగం? ఎవరి కోసం? నీకోసమే. ఈ సిలువ ఎవరి కోసం కదా? నీ కోసం. అది యూదుల కోసం మాత్రమే కదా, నీ కోసం, నా కోసం, అన్యజనులు మనందరి కోసం. ఈ రాత్రి ఈ ఉదయకాలం నువ్వు ప్రభుత్వం చూస్తే, ఈ ఉదయకాలం ప్రభుత్వం నిదానం చూస్తే, ఆయన గాయాలు నిదానం చూడు. నీకోసమే ఆ గాయాల్లో నీకు స్వస్థత ఉంది. నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. బిడ్డ వింటున్నావా? అరణ్యం సర్పాన్ని ఎలా మోసే పైకెత్తాడు. ఇవాళ యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం నీ కొరకు కల్వరి కొండ మీద పైకెత్తబడ్డాడు. ఇవాళ ప్రభుని చూస్తే నువ్వు బతుకుతావు, నీ రోగం తొలగిపోతుంది, నీ కోవిడ్ని ఏమి చేయదు పిల్లరా. నిన్ను దేవుడు కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను మరణానికి అప్పగించాడు. నువ్వు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా తిరిగి మళ్ళీ నీ కుటుంబంతో ఆనందిస్తావు బిడ్డ, ఆనందిస్తావు. అవును బిడ్డ వింటున్నావా? ఆయన చూస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు. స్వస్థపరచడం మాత్రం కాదు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు నీ జీవితంలో. వింటున్నా బిడ్డ వింటున్నావా?
మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. టైం అయింది. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వరక్కడే మోకరించండి. కళ్ళు మూసుకుంది పెద్దవారు కూడా ఉదయకాల నిత్యముగా ప్రభుని క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పిల్లలు వింటున్నావా? ఎక్కడ వరక్కడే మోకరించి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. టైం అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా ప్రభుని చూసావా? బాగున్నావు. గాలిని చూసి భయపడి మునిగిపోతున్నావేమో. ప్రార్థించే ప్రభువాని కాపాడు, ప్రభువాని కాపాడు అని చెప్పేసి ఒకసారి పాద పట్టుకో. నీ చేపట్టి లేపుతాడు. నేను మునిగిపోతున్నావా? ములగనివ్వడో నిన్ను లేపుతాడు. బిడ్డ లేపుతాడు. అర్థమైందా? పునరుద్ధారణ ప్రభుని చూడు. సిలువ వేయబడిన యేసు మాత్రమే కాదండి, నీ కొరకు మరణమును జయించిన ప్రభు, మృత్యువును జయించిన ప్రభు, అర్థమైందా? బండను జయించిన వాడు, పిల్లరా లోకాన్ని జయించిన వాడు, నీకోసం సమస్తం జయించిన జయశీలుడు. బతుకున్న దేవుడు యేసే, బతుకున్న దేవుడయ్యా. ఆయనతో చూడు, నీ భయములను తీసేస్తాడు. ఆయన వాక్యంలో క్రీస్తుని చూడు, నీ భయములు తీసివేస్తాడు. నీకు వెలుగు కలుగుతుంది, నీ మొక్కలో వెలుగు కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది, నీ జీవితంలో గొప్ప విడుదల పొందుకుంటావు. అద్భుతాలు చూస్తావు బిడ్డ, అద్భుతాలు చూస్తావు. ప్రభుత్వం చూస్తావా? చూస్తున్నా? ప్రార్థన చేస్తున్నావా? చిన్న ప్రార్థన చేసుకుంటావా? నీ హృదయంలో చిన్న ప్రార్థన, నీ హృదయంలో ప్రభువు చోటిస్తావా? నీ గుండెల్లో ప్రభు నీలో రావడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఉండడం కాతం కాదయ్యా. ఆయన నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలోకి వస్తాడు, నీ ఇంట్లోకి వస్తాడు, నిన్ను తాకుతాడు. ఉదయకాల సమయంలో ఆయన గాయపడని తాకి సంపుని విడుదలిస్తాడు. లేరా నిన్ను మరణానికి అప్పగించే దేవుడు కాదయ్యా. నువ్వు చనిపోతే సంతోషించి ఆడుకునే దేవుడు కాదయ్యా. నిన్ను మరణంలో పడేసి ఎంజాయ్ చేసే దేవుడు కాదు. నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టే దేవుడు, ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు అయ్యా. కళ్ళు మూసుకో మోకరించు. ప్రభుకి అప్పగించుకో. ప్రభువాని కనికరించు. ఇవాళ సిలువబడి యేసుని చూడక సరే, గాయాలు చూడు, ఆ రక్తం చూడు. ఆ రక్తం నీకోసమే, ఆయన ప్రాణం నీకోసమే పెట్టాడు, ఆయన గాయాలు నీకోసమే పెట్టాడు. నీ కొరకు తిరిగి లేచాడు ఆయన సజీవుడు. ప్రభుని యేసుని చూడు. ప్రభుని యేసుని చూస్తున్నావా? చిన్న ప్రార్థన చేసుకుని, చిన్న ఎవరైనా పర్వాలేదు, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, యేసయ్యా మీ స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభువా మా విశ్వాసానికి కర్తవు, ప్రభు మమ్మల్ని కొనసాగించే దేవుడువు, మాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడువు, ప్రభువా స్వస్థపరిచే దేవుడువు, ప్రతి వారికి మాకు దీర్ఘాయుష్ ఇచ్చిన దేవుడు నాయన మీ స్తోత్రాలు. ప్రభువా ఎవడు మరణించాలని కోరుకునే దేవుడు కాదు నాయన. దుష్టుడు కూడా మరణిస్తే సంతోషించే దేవుడు కాదయ్యా. కనికరంలో దేవుడు, కృపా కనికరాలుగా దేవుడు నాయన. ప్రతి వారు కూడా సంతోషించాలని నడిచిపడే దేవుడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కామన్నావు ప్రభువా. ఆ దేవుడివి ఈనాడు కూడా ఉన్నావు ప్రభువా. ఇదిగో ఈ సభలో ప్రభా ఎంతమంది అయితే ఈ మాట విన్నారో, ఎంతమంది వర్తమానం విన్నారో ప్రభా, వాళ్ళందరినీ మీ చేతులకు కనిపిస్తున్నాం. వీరందరినీ దీవించండి. ఎంతమంది ప్రభా కోవిడ్తో పీడించబడుతున్నారో అందరికీ యేసునామములో మీ స్వస్థత కలుగునుగా కేస్తున్నాము. ప్రతి వారి మీదకి మీ గాయాలు స్వస్థ యేసునామములో కలుగునుగా తండ్రి. ప్రభు ఎంతమంది భయంతో గుప్పిట్లో ఉన్నారో ప్రభా, వాళ్ళ భయములన్నీ తొలగిపోనుగా కేస్తున్నాము. వారందరికీ వెలుగు కలుగునుగా తండ్రి. వారికి ధైర్యం కలిగించయ్యా పరిశుద్ధాత్మ దేవ తండ్రి. మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభా ప్రతి వారి ఈ మాటలు ప్రతి వారి కూడా అందరి మనోనేత్రాలు తెరబడునుగాక, హృదయం తెరబడునుగాక తండ్రి. నోరు తెరిచి ప్రభా మీ పాదాలు పట్టుకొని ప్రభా విశ్వాసంతో మీ పాదాలు పట్టుకు ప్రార్థించి ప్రభా తన పాపాలకు పశ్చాత్తాపడి ప్రభా గొప్ప విడుదల పొందుకొని, స్వస్థత పొందుకొని, రక్షణ పొందుకొని, ఆత్మతో అభిషేకించబడి మీరు రాకడ సిద్ధపరిచి మీరే మహిమ పొందని సహాయం చేయండి. మీ చేతులకు అప్పుకొస్తున్న తండ్రి. మా ప్రార్థన విన్నందుకు స్తుతులు, అమజ వందనాలు. ప్రతి వారికి కూడా ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరికి ప్రభువా వారికి శాంతి, సమాధానం, నెమ్మది యేసునామములో వారికి కలుగునుగాక తండ్రి. మీకు వందనాలు. మీ పాదాలు స్తోత్రాలు వందనాలు తెలుసు ప్రభా. మనం విన్నారు స్తుతులు. సంఘమంతా కూడా త్వరలోనే సంఘాలన్నీ తెరబడబోతున్నాయి. స్తోత్రాలు ప్రభా. మందిరాలు తెరుస్తున్నావు మీకు వందనాలు తండ్రి. ఆరాధన జరిగిస్తున్నావు మీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలందరూ ఆదరించినందుకు వందనాలు ప్రభా. ప్రతి వారిని కనికరించు ప్రభా. ఎవరైతే ప్రభా మరణాపాలు ఉన్నారో ప్రభు, ఆక్సిజన్ అందటం లేదో, ప్రాణాపాలు ఉన్నారు, అట్టి వారిని కనికరించే ప్రభు. మీ కనికరం కొబ్బరించి ఏ ఒక్కరూ మరణానికి వెళ్ళకుండా ప్రతి వారిని విడిపించి వారి కొరకే ప్రాణం పెట్టావు కదా ప్రభు. ప్రతి వారిని కనికరించి కృప చేసి కొంచెం స్వస్థపరచండి. కుటుంబాలకు గొప్ప సంతోషం నింపండి. మా మన వందనాలు తోడుకున్నారు. వందనాలు మీరు మాటలకే స్తోత్రాలు ప్రభా. మీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మీకే కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు, ప్రార్థన ఆలకించినప్పుడు సజీవుడు మా తోడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామలోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో అడిగి సమర్పించుకొని పొందుకొని వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము మరియు దేవుని కృప, కనికరం, సమాధానాలు, ధైర్యము మనందరికీ దేవుడు దయచేసి అందరి మీద, అందరికి యేసు రక్తం కంచిగా వేసి అందరిని యేసు రెక్కల కింద కాపాడి దేవుని దూతలు కావాలించి ఎవరికి ఆపమ లేకుండా ప్రమాదం రాకుండా దేవుడు మళ్ళీ అందరినీ కాపాడి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఎంతో సహాయం చేశారు పిల్లరా, ఇంతవరకు ఎంత విన్నారు ఓపికతో. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం. శుక్రవారం లైవ్లో 8 to 9 కలుసుకుందాం. 8 to 9 రాత్రి 8-9 వరకు లైవ్లో కలుసుకుందాం. ఉపవాస ప్రార్థన శుక్రవారం. అందరికీ వందనాలు. మీకోసమే ప్రార్థన చేస్తున్నాం. మీకోసం పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. మీకోసం మేము కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఏ హాని రాదు, మీకు ఏ అపాయం రాదు. మీకు దేవుడు మీ కొరకు భద్రపరిచే ఆయన కంచకం యేసుక్రీస్తు భద్రపరిచే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందరికి వందనాలు. మీ అందరికీ దేవుని కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ ఓ షాలోమ్ నేను తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.